క్రీస్తు నామంలో ఇక్కడికి వచ్చిన వారందరికీ శుభములు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన సంఘ గురువు గారికి వందనాలు తెలుపుతున్నాను. నన్ను అర్హురాలు కింద ఎంచి ఇక్కడ నిలబెట్టిన దేవునికి వేలాది వందనాలు. ఈరోజు మనకు ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన అంశము అంగీని చీట్లు వేయుట. ఇది ప్రవచనము, దాని నెరవేర్పు ఎలా జరిగింది అన్న దానిని మనము విశ్లేషిద్దాము. దేవుని వాక్యము మనతో ఏం చెప్తుంది, ఏమి మాట్లాడుతుంది అన్న దాని మీద ధ్యానం చేద్దాం. మనం ఈ ప్రవచనము మనకి ఆల్రెడీ బుక్లో ఇచ్చారు కాబట్టి అక్కడి నుంచి చూద్దాం. ప్రవచనము కీర్తనలు 22వ అధ్యాయము 18వ వచనము ఒకసారి చదువుకుందాము. దాన్ని బట్టి, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. తర్వాత దీని నెరవేర్పు 4 సువార్తల్లోనూ వ్రాయబడి ఉంది. 4 సువార్తల్లో అన్నీ చూడొద్దు, కానీ మనకి వాళ్ళ ధ్యానం చేసేది మాత్రం యోహాను సువార్త 19వ అధ్యాయము 23, 24 చూద్దాము. అయితే మత్తయిలో కూడా రాయబడి ఉంది 27, 35, 27, 35, మార్కు 15, 24, లూకా సువార్తలో 23, 34లో కూడా దీని గురించిన ప్రస్తావన ఉంది. అయితే మనము మాత్రం ఇప్పుడు యోహాను సువార్తలోని 19వ అధ్యాయం ఒకసారి చదువుకుందాము. చదవడానికి మొత్తం 23, 24 కూడా మొత్తంగా చదువుదాం. సైనికులు యేసుని సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసిరి. ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ కుట్టలేక పైనుండి యావత్తు నేయబడినది గనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసము చీట్లు వేయుదుమని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. వారు నా వస్త్రములను తమలో పంచుకొని నా అంగీ కోసము చీట్లు వేసిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. అందుకే సైనికులు ఈలాగు చేసిరి. అయితే మనకి ఇచ్చిన అంశము అంగీని చీట్లు వేయుట. అంటే దీంట్లో మనం చూస్తున్నవి ముఖ్యంగా అంగీ గురించిన ప్రస్తావన ఉంది, చీట్లు వేయడం గురించి. మొదట అసలు చీట్లు వేయడం అంటే ఏంటి, దాని మీద ధ్యానం చేద్దాము. దాని తర్వాత ఈ అంగీకి ఉన్న ప్రాముఖ్యత ఏంటో ఒకసారి చూద్దాం. చీట్లు వేయడం అంటే నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో చీటి మీద రాసి ఏదో ఒకటి తీసుకుంటే దాంట్లోంచి ఏమి ఉందో దాని డెసిషన్ కానీ నిర్ణయం ఏమైందో దాన్ని ఫాలో అవ్వడము చీట్లు వేయడం. అయితే ఆ రోజుల్లో అంటే మనము యూదులలో కూడా ఆ సాంప్రదాయం చూస్తాం. అఫ్కోర్స్ ఇక్కడైతే ఈ రోమా సైనికులు, కానీ యూదులు కూడా ఈ చీట్లు వేయడం అన్నది ఆ రోజుల్లో అది పరిపాటి. అయితే కొన్ని సందర్భాలు అన్నప్పుడు మనము యోనా గ్రంథంలో మొదటి అధ్యాయము 7వ వచనంలో మనం చూస్తాం ఎవరి పేరు వస్తుంది అని. అయితే అలాగా వాళ్ళకి తెలుస్తుంది ఇది యోనా చేసిన తప్పు కాబట్టి మన మీదకి ఈ అలజడి వచ్చింది, ఈ తుఫాను వచ్చింది అని వాళ్ళు అలా తెలుసుకున్నారు. మరి కొత్త నిబంధనలకు వచ్చినప్పుడు కూడా మనం చూస్తాము. మనకి బాగా తెలిసిన క్రిస్మస్ నాటిక టైంలో జకరియా ఇలాగా మందిరంలోకి వెళ్ళి అర్చన చేస్తున్న టైంలో అసలు ఎవరు వెళ్ళాలి అన్నది కూడా ఎవరు డిసైడ్ చేస్తారు అంటే వాళ్ళు చీట్లు వేసి తెలుసుకున్నారు. లూకా 1:9లో మనకి దాన్ని బట్టి కూడా తెలుస్తుంది. ఇంకా చాలా ముఖ్యమైనది జూడస్ ఇస్కరియోత్, యూదా, అతను చనిపోయిన తర్వాత అతని స్థానంలో ఇంకొకరిని నిలవబెట్టాలన్నప్పుడు చివరికి 2 మిగులుతారు. ఒకళ్ళు బర్సబాస్, ఒకళ్ళు మత్తియాస్. ఈ ఇద్దరిలో ఎవరిని సెలెక్ట్ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు అప్పుడు కూడా చీట్లు వేస్తారు. మనం అది అపోస్తుల కార్యము 1:26, 1:26లో చూడగలుగుతాం. మీరు తర్వాత చూడండి. అప్పుడు కూడా ఇద్దరిలో ఒకళ్ళు ఎవరు అన్నది మత్తియాస్ సెలెక్ట్ చేయబడతాడు. అతను యూదా ఇస్కరియోతు స్థానంలో నిలబడతాడు. అంటే ఆ రోజుల్లో ఇది చాలా పరిపాటి. రోమీయులు అన్యులు, కానీ వాళ్ళకు కూడా అంటే ఆ టైంలో మరి ఇంత జ్ఞానము లేదు, ఇంత అంటే వివరణాత్మకంగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకునేంత పరిస్థితులు లేని సమయంలో వాళ్ళు చీట్లు వేసి తీసుకునేవారు. మనం చేస్తామా?
మనకి చాలా ఇది అంటే ఇది ప్రాక్టీస్ చాలా ఒక వింతగా ఉంటుంది. ఏంటి అట్లెట్లా వస్తుంది చీట్లు వేసి? మనకి దేవుడు ఇంత జ్ఞానం ఇచ్చారు కాబట్టి మనము వివరణాత్మకంగా తెలుసుకోవచ్చు, విశ్లేషించవచ్చు. ఇంకా 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 ముందుకెళ్తే మనం తర్కిస్తాం కూడా. తర్కిచ్చి అది కాదు ఇది కాదు అని నిర్ణయం తీసుకుంటాం. అయితే ఈ చీట్లు వేయడం దాని గురించి బైబిల్లో ఒక వచనం మాత్రం అందరము చూద్దాము. సామెతలు 16th chapter 33rd verse. 16:33. సామెతలు 16:33లో చీట్లు ఒడిలో వేయబడును, వాటి వలని తీర్పు యెహోవా వశము. మనం అనుకుంటాము ఇది చాలా అన్సైంటిఫిక్ మెథడ్, ఎలా తీసుకుంటాము, అంత ఫ్లూక్గా ఎలా వస్తుంది అని. అది చీట్లు వేయడం అయినప్పటికీ కూడా నిర్ణయం మాత్రం ప్రభువారిది. అది యెహోవా వశము. అంటే ఆ సమయంలో ఆ నిర్ణయం తీసుకోవడము ఎలాగా అని తెలియని పరిస్థితుల్లో కూడా ఆ నిర్ణయం మాత్రం యెహోవా దగ్గర నుంచే వస్తుంది, యెహోవా వశము. వాక్యం అలా చెప్తుంది. మనం అనుకుంటాం మనకి చాలా జ్ఞానం ఉంది, బోల్డ్ అంతా చదువుకున్నాము, బోల్డ్ అన్ని విషయాలు తెలుసు కాబట్టి మనమేంటి చీట్లు వేయడం అని. చీట్లు వేయవలసిన పరిస్థితి వచ్చినా నిర్ణయం మాత్రం యెహోవాదే. అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక విషయం. అయితే చీట్లు వేశారు. ఈ సైనికులు చీట్లు వేసి దేనికోసం వేశారు? అంగీ కొరకు చీట్లు వేశారు. అయితే మనం యోహాను రాసిన సువార్తను బట్టి చూస్తే 4 సైనికులు 4 భాగాల కింద చేసి ఒక అంగీ, ఆ ఒక అంగీ పైనుంచి కింద వరకు నేయబడి ఉంది. ఓవెన్ ట్యూనిక్ అని రాసింది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే దానిని ముక్కలు చేయడానికి వీలు పడదు. 4 ఉంటే 4 భాగాలు చేశారు, కానీ ఒక అంగీని మాత్రం అంటే విడగొట్టడానికి వీలు లేని పరిస్థితుల్లో, భాగాలుగా చేయలేని పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఎవరు తీసుకుంటారు? అయితే అది సాంప్రదాయము. ఇలా శిలువ మరణం వేసిన వాళ్ళ వస్త్రాలు ఎవరైతే శిక్షను అమలు చేస్తారో అవి వాళ్ళకే చెందుతాయి. అయితే ఇవి వాళ్ళకి దాని మీద రైట్ ఉంటుంది కాబట్టి ఒక అంగీని మాత్రం అసలు సపరేట్ చేయడమే రావట్లేదు కాబట్టి ఎవరికి చెందాలి అన్న మాట మీద వాళ్ళు చీటీలు వేసుకున్నారు. అయితే ఇది ప్రవచనము అంటే క్రీస్తు పూర్వము 1020 years మనకి దాంట్లో కూడా రాయబడి ఉంది కదా. ఎప్పుడో జరిగింది ఇది. దావీదు మహారాజు తను కీర్తన రాస్తున్నప్పుడు దీని గురించి ప్రస్తావించారు. అయితే ఈ చాప్టర్లో 22nd ఇదొక్కటే కాదు ప్రవచనం, ఇంకా వేరేవి కూడా ఉన్నాయి. ఆ సందర్భం వచ్చినప్పుడు మీకు చెప్తారు. అయితే ఇక్కడ ఒక ప్రవచనము చీట్లు వేసిరి దేనికోసం? అంగీ కొరకు. అయితే ఇప్పుడు ఉన్నది ఎవరు ఈ చీట్లు వేస్తున్నవారంటే రోమా సైనికులు. వీరికి అసలు దీని గురించిన అవగాహన లేదు. ప్రవచనాల గురించి యూదులకు తెలుస్తుంది కానీ రోమియోలకు అయితే తెలియదు. అయితే ఇది నెరవేరాలి. దేవుని మాట ఎట్టి పరిస్థితుల్లో కూడా నెరవేరుతుంది. అది తెలిసినా తెలియకపోయినా అది దేవుని మాట ఒకసారి చెప్పబడిందంటే అది ఎలాగైనా జరుగుతుంది, అది మనకి తెలుసు. అయితే ఇక్కడ ఇది ప్రవచనము నెరవేరునట్లు ఎలా చెప్పబడి ఉందో అలాగే జరగడం మనం ఇక్కడ చూస్తాం. అయితే ఈ 4 సువార్తల్లోనూ దీని గురించి ప్రస్తావించారు. ఈ ప్రవచనము నెరవేరింది, అది మనం ఇక్కడ చూస్తున్నాం. కొంతమంది అనొచ్చు ముందే తెలుసు ప్రవచనం కాబట్టి అలా చేశారు అని. వీళ్ళకి ఏం తెలుసు? వీళ్ళకి తెలియదు కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ కూడా రూల్ అవుట్ అయిపోతుంది. అంటే తెలిసే చేశారు ఇలా చీట్లు వేయాలి అన్నది. అయితే ఆ సమయంలో యూదులే మర్చిపోయారు ప్రవచనాలని. రోమియోలకు అసలు తెలియదు. అయితే వాళ్ళు జరిగించి ఉంటారు అన్న దానికైతే అసలు ఏమాత్రం కూడా పాసిబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళకి తెలియకపోయినా అది ప్రవచనము కాబట్టి అది నెరవేరింది. అయితే అది అంగీ. అయితే అంగీని వారు చీట్లు వేశారు. అయితే అంగీ ఏంటి? అసలు ఏంటి దీని ప్రాముఖ్యత? మనం చూస్తే మన పాత నిబంధనలో కొన్ని సందర్భాలు అంగీలు ఎవరు వేసుకున్నారు, అది ఈ అంగీ పైగా ప్రత్యేకంగా ఉంది. ఇది ఏంటంటే సపరేట్ చేయడానికి లేదు, పైనుంచి కింద వరకు నేసినది. ఓవెన్ ట్యూనిక్ అంటే అది కుట్టినది కాదు, ముక్కలుగా తీసుకొచ్చి అతికిచ్చినది కాదు, కానీ పైనుంచి కింద వరకు అదంతా నేయబడి ఉన్నది అని దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడ చూసాం. అయితే మనం పాత నిబంధనలోకి వెళ్ళి
నిర్గమకాండము ఎక్సోడస్ 28th చాప్టర్ 32nd వర్స్ చూద్దాం. నిర్గమకాండము 28వ అధ్యాయం 32వ వచనము. 31లో మరియు ఏఫోదు నిలుటంగీని కేవలము నీలిదారంతో కుట్టవలెను. 32లో దాని నడుమ తల దూర్చుటకు రంధ్రము ఉండవలెను. అది చిరుగకుండునట్లు కంట కవచ రంధ్రము వలె దాని రంధ్రము చుట్టూ నేత పని అయిన గోటు ఉండవలెను. అంటే కొంచెం సిమిలారిటీ మనకి ఇక్కడ నిర్గమకాండంలో యాజకులు వేసుకోవడానికి ఇక్కడ వాళ్ళ కొరకు ఇలా నిర్దేశించారు. ఆయన అది ధరించి ఉన్నారు. అవి తీసి వేసుకుని వాటిని సపరేట్ చేయలేరు కాబట్టి ఈ సైనికులు చీట్లు వేసుకుంటున్నారు. అయితే ఇక్కడ మనము ఈ సిమిలారిటీని డ్రా చేస్తే మనకు అర్థమవుతుంది ఏంటంటే యేసు ప్రభువారు యాజకులు ధరించే అంగీ లాంటిది ధరించుకొని ఉన్నారు. అంటే యాజకులు ఏంటి వారికి ఉన్న అనేకమైన బాధ్యతలో ఒక బాధ్యత, ఎవరైతే పాపంలో ఉంటారో వాళ్ళ పాప పరిహార్థము ఒక మేకపిల్ల కానీ గొర్రెపిల్లని కానీ తీసుకొని వస్తే దాన్ని బలిగా అర్పించి ఆ యాజకులు ప్రజల కొరకు విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. సో ఇప్పుడు మనం ఇది సిమిలారిటీని డ్రా చేసాం. ఏంటంటే ఈ అంగీ కూడా యాజకులు వేసుకునే అంగీ లాంటిది కాబట్టి యేసు ప్రభు వారు కూడా యాజకులు అన్న సిమిలారిటీని డ్రా చేసాం. అయితే మనము పత్రికల్లో ఒక పత్రికను చూద్దాము. పౌలు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 9th చాప్టర్ 9వ అధ్యాయము 11 నుంచి 15 వరకు చూద్దాం. కానీ ఫస్ట్ అయితే 11 మాత్రం కొంచెం చూద్దాం. అయితే 9, 11 to 15 అన్నీ చదవద్దు, 11th చూద్దాం. అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు. అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ మొత్తం అన్ని వచనాల్లో ఇక్కడ పౌలు యేసుప్రభు వారిని యాజకులు కాదు కానీ ప్రధాన యాజకుల కింద వర్ణించడం చూస్తున్నాం మనం. అంటే ఇప్పుడు ఆయన ఉన్నది ఒక ప్రధాన యాజకుని కింద. అంటే యాజకులు ఏం చేశారు? ఉన్న అన్ని పనుల్లో ఒకటి ప్రాముఖ్యమైన పని, యాజకులు పాప పరిహార్థము బలిని అర్పించాలి. ఆ బలి ఆ పశువు ఏ విధమైన కళంకము కానీ మచ్చ కానీ ఏమీ లేని ఒక పశువుని బలిగా అర్పించి ఆ రక్తము ద్వారా వాళ్ళకి పాప విమోచన వచ్చేలాగా వాళ్ళు చేశారు అన్నది మనకి తెలుసు. అయితే అదే స్థానంలో ఇప్పుడు యేసు ప్రభు వారు కూడా ఉన్నారు. అయితే ఇక్కడ హెబ్రీయులకి రాసిన పత్రికలో మనం చూస్తున్నాం కదా, ఆయన ఒక ప్రధాన యాజకుడి కింద అభివర్ణించారు పౌలు గారు. అయితే ఆయన ఒక ప్రధాన యాజకుడు. ఆయన చేసేది ఏంటి అంటే పాప పరిహార్థము, ప్రజల కొరకు వాళ్ళ పాపాల నుంచి విడుదల కలగడానికి దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవాలి. అయితే ఒక గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ ఏ విధమైన మచ్చ కానీ కళంకము కానీ లేని దానిని ఆ రక్తంని తీసుకొని వెళ్ళి పాప పరిహార్థము దాన్ని అర్పించాలి. అయితే 12 చూద్దాము. అదే అధ్యాయము 12వ వచనం చూస్తే, మేకల యొక్కయు కోడల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఈసారి యాజకులుగా ఉన్న ప్రధాన యాజకులుగా ఉన్న యేసు ప్రభు వారు ఏ గొర్రెపిల్ల రక్తము కానీ మేకపిల్ల రక్తముతో కానీ పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ అవ్వకుండా ఆయన రక్తము ద్వారా, ఇప్పుడు ఆయన ఉన్నది ప్రధాన యాజకుని కెపాసిటీలో ఆ పొజిషన్లో ఉండి ఆయన విజ్ఞాపన చేయాలి. విజ్ఞాపన ఎలా చేయాలి? ఏ మచ్చ ఏ కళంకము లేని ఒక పశువు రక్తముతోటి విజ్ఞాపన చేయాలి. అయితే ఈయన యేసుప్రభు వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది, యేసుప్రభు వారు యాజకులు, ప్రధాన యాజకులు. అయితే ఆయన ఎంటర్ అయినప్పుడు ఇక్కడ ఒక పశువు రక్తముతో కాక తన రక్తమునే తీసుకొని,
అంటే 2 రోల్స్ ఆయనే. ఆయన ప్రధాన యాజకుడు, ఆయనే ఏ మచ్చ లేని గొర్రెపిల్ల. ఆ గొర్రెపిల్ల రక్తం ఆయన రక్తము చిందించి ప్రధాన యాజకుడిగా ఆయన రక్తంను ఆయన తీసుకొని ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళారు. దేని కొరకు? పాప పరిహార్థమైన బలిగా అర్పించడానికి. ఈ లోకంలో మరి మనుషులందరూ పాపంలో కొట్టుకుపోతూ వాళ్ళకి ఇంకా ఏ విధమైన ఆల్టర్నేటివ్ లేక ఎవరు వాళ్ళని కాపాడే పాసిబిలిటీ లేని సమయంలో క్రీస్తు ప్రభువారు వచ్చి ఆయన ప్రధాన యాజకుల కింద ఉన్నారు. ప్రధాన యాజకుడి కింద ఉండడమే కాకుండా ఆయనే గొర్రెపిల్ల అయ్యారు. ఆ గొర్రెపిల్ల రక్తము ద్వారా మనకి పాప పరిహార్థమైన బలిని అర్పించారు. అయితే ఇక్కడ మనకి చూస్తున్నది యోహాను భక్తుడు ఈ 4 సువార్తల్లోని ఈ అంగీని చీట్లు వేయటం ద్వారా ప్రవచనము నెరవేరింది అని. అయితే మనం ఒకసారి లూకా ఏమని రాశారు అన్నది కూడా ఒకసారి 23rd chapter 34th verse 23వ అధ్యాయము 34వ వచనం. ఇదే ప్రవచనం గురించి మాట్లాడుతూ, కానీ ఇక్కడ 34వ వచనంలో యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. ఈ చీట్లు వేసిరి అన్నది మన ధ్యానాంశము. ఈ చీట్లు వేసే ముందు యేసు ప్రభు వారు మొరపెడుతున్నారు, వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించండి అని. అంటే ఈ క్షమాపణ అడుగుతున్నది సైనికులు కదా శిక్షణ అమలు చేసినది, లేకపోతే శిక్ష విధించిన రోమన్ అధికారులకా? ఆ సమయంలో క్రీస్తు ప్రభు వారితో ఎవరు లేరు, అందరూ చెదిరిపోయారు, అందరూ బెదిరిపోయారు. అయితే వారందరి కోసమా? ఉట్టి రోమయ్యులకేనా, యూదులకేనా? వీళ్ళకంటే ప్రవచనం తెలియదు కాబట్టి వీళ్ళు అమలు చేశారనుకోవచ్చు. ప్రవచనం గురించి తెలిసిన వారు కూడా చెదిరిపోయారు. ఆ టైంలో ఎవరు లేరు క్రీస్తు ప్రభు వారితోటి. తర్వాత అఫ్కోర్స్ చాలా తెలుసుకొని వాళ్ళు కూడా అనేకమైన శ్రమలు పడ్డారు కాబట్టి మనమేమి వారిని వేలువెత్తి చూపించగలిగే స్థానంలో మనమైతే లేము. కానీ ఆ నిమిషంలో అయితే క్రీస్తు ప్రభు వారితోటి ఎవరు కూడా లేరు. అయితే ఇది కేవలం సైనికుల గురించా, లేకపోతే అక్కడున్న శిష్యులు కానీ యూదులు కానీ వారి గురించా అని అంటే మనం ఒక వచనం చూద్దాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. 3:11 కొలస్సియన్స్ 3:11. యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు కదా శిలువ మీద ఉండి, వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని. అయితే ఈ క్షమాపణ ఎవరికి? ఇట్టి వారిలో గ్రీస్తు దేశస్థుడని యూదుడని భేదము లేదు, సున్నతి పొందుటయే సున్నతి పొందక పోవుటాయని భేదము లేదు, పరదేశి అని సిథియనుడని దాసుడని స్వతంత్రుడని లేదు, కానీ క్రీస్తే సర్వమును అందరిలోనూ ఉన్నవాడునై ఉన్నాడు. అంటే ఈ క్రీస్తు ఎవరైతే క్రీస్తుని అంగీకరించారో వాళ్ళందరిలోనూ ఉంటారు. ఎవరు వాళ్ళు? ఏ భేదము లేదు. వాళ్ళు ఈ దేశస్తుల ఆ దేశస్తుల అని, దాసులు కానీ స్వతంత్రులు కానీ. అప్పుడు దాకా సున్నతికి చాలా ప్రాముఖ్యత ఉండేది. సున్నతి చేయించుకున్న వారని కానీ ఉన్నవారు కానీ లేనివారు కానీ ఏ భేదము లేదు. క్రీస్తుని ఎందరైతే అంగీకరించి ఉన్నారో వారందరిలోనూ క్రీస్తు ఉన్నాడని ఈ వచనం మనకి చెప్పబడింది. అంటే ఈ ప్రార్థన కేవలం అక్కడున్న సైనికులకి కానీ ఆ సమయంలో ఉన్న యూదులకి మాత్రమే అది చెందదు. అది తరతరాలుగా మనుషులు పాపం చేసిన ప్రతి ఒక్కరికి ఇది చెందిన వాక్యము. ఆనాడు ఏదైనా వనంలో ఉన్నాను అని అతను అంటాడు. ఆనాడు ఆయన దిగంబరిగా ఉన్నాడు అన్న ఆలోచనలో దేవుని సన్నిధిని కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయాడు. ఆ ఆదాముని మళ్ళీ దేవుని సన్నిధిలోకి చేర్చడానికి
యేసు ప్రభు వారు ఇక్కడ దిగంబరిగా వరకు ఎవరైతే పాపం చేశారో ప్రతి ఒక్కరి పాపము విషయమై క్రీస్తు ప్రభు వారు సిలువలో చనిపోయారు. అది మనకి ఇక్కడ క్రీస్తు సిలువ బలియాగం బట్టి మనకి అర్థమవుతుంది. అక్కడ ఆదాముని మళ్ళీ దేవుని దగ్గరికి చేర్చాలి అంటే ఆ దిగంబరత్వాన్ని ఆయన తీసుకున్నారు, ఆయన దిగంబరి అయ్యారు, ఆయన వస్త్రాలు అందరూ పంచుకోవడం జరిగింది. అయితే మనము మళ్ళీ కొలస్సీలకు రాసిన పత్రిక 3rd చాప్టర్ 1 and 2 చూద్దాము. అయితే ఈ రక్షణ ప్రతి ఒక్కరికి, ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరికి, మనం కూడా అందులో ఉన్నవారమే, మనకి కూడా ఈ రక్షణ అవసరత ఉంది. ప్రతి ఒక్కరికి కూడా రక్షణ మరి ఎలా పొందుకుంటాము అన్నదానికి ఆలోచిస్తే దాన్ని కూడా క్రీస్తు ప్రభువారు సిలువలోనే మళ్ళొకసారి మనము ఈ ప్రవచనం దగ్గర యేసు వార్తలో అన్న ఇది జరిగిన తర్వాత అక్కడ దొంగ అతను ఒక దొంగ అంటాడు, మీరు దేవుని రాజ్యంలోకి వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోండి అంటే కేవలం అతను నమ్మినందుకు విశ్వాసము చేత అతను రక్షించబడినట్టు మనం చూస్తాం. ఈ చీట్లు వేయబడిన తర్వాత మనము చూస్తే అక్కడ వాళ్ళ సంభాషణ బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే రక్షణ పొందుకోవడము చాలా తేలిక. ఏంటంటే నమ్మడం. ఏమి నమ్మాలి? ఈ రక్తము నా పాపము కొరకు క్రీస్తు ప్రభువారు చిందించారు, ఈ రక్తంలో నా పాపాలకి అంటే విముక్తి ఉంది, నేను పరిశుద్ధుడిని కావాలంటే ఈ రక్తములో నేను నా పాపాలని కడుక్కోవాలి. నమ్మితే చాలు. నమ్మాడు దొంగ. ఏమి చాలా రైచియస్ లైఫ్ కాదు, దొంగ తెలిసిపోతుంది, ఆ టైటిలే అర్థమైపోతుంది అతను ఏమి నీతిగా బ్రతకలేదని. కానీ ఆ సమయంలో అతను నమ్మాడు. ఆ నమ్మడం అన్న దాన్ని బట్టి అతనికి రక్షణ వచ్చింది. అంటే రక్షణ అన్నది మనము పొందుకోవాలి అని అంటే ఆ సిలువలోనే మనకి మార్గం ఏంటో కూడా చూపించారు. ఇంకో దొంగ అయితే నమ్మలేదు కాబట్టి అతనికి రక్షణ వచ్చినట్టు మనము చూడము. అయితే ఇది క్రీస్తు సిలువలో ఉన్నప్పుడు ఇది జరిగిన సందర్భము. అక్కడే సిలువ దగ్గర ఉన్న ఈ రోమియులు కూడా వీరి దృష్టి అంతా అంగీని పంచుకోవడం మీద ఉంది. అదే సిలువలో రక్షణ కూడా వచ్చింది. అదే సిలువలో ఒక దొంగ కూడా రక్షించబడ్డాడు. కానీ సైనికుల దృష్టి మాత్రం ఆ రక్షణ మీద లేదు, వారి దృష్టి అంగీ మీద ఉంది, అంగీని పంచుకోవాలని. అయితే చాలాసార్లు మనము కూడా రక్షణ మీద నుంచి మన దృష్టిని మరల్చుకుంటూ ఉంటాం. మనము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఈ శ్రమకాల ధ్యానంలో పాల్పంచుకున్న వాళ్ళందరికీ రక్షణ అనుభవం ఉంది. అసలు దాని గురించి ఏమాత్రం డౌట్ లేదు. మనకి రక్షణ గురించి తెలుసు. మనం రక్షణని అనుభవించిన వారు, దానిలో ఎంతో డిలైట్ఫుల్గా ఉన్న వాళ్ళం మనం అందరము. అయితే దాని గురించి ఏ అనుమానం లేదు. ఇక్కడ సైనికులకైతే రక్షణ అంటే ఏంటో తెలియదు. ఆ తెలియని సందర్భంలో వాళ్ళు చూస్తున్నది అక్కడ ఉన్న అంగీని. వాళ్ళ ఇంపార్టెన్స్, వాళ్ళ ఫోకస్ అంతా కూడా అంగీ మీద ఉంది, అంగీని పంచుకోవాలని. అక్కడే రక్షణ గురించి నా కళ్ళెదురుగుండా చూస్తున్నారు. ఒక దొంగ పశ్చాత్తాప పడిన వెంటనే అతనికి రక్షణ దొరికింది. కానీ వాళ్ళ దృష్టి దాని మీదకి వెళ్ళట్లేదు, వాళ్ళ దృష్టి అంతా ఇంకా అంగీ మీదే ఉంది. కాబట్టి మనము ఇక్కడ చూస్తున్నది ఏంటంటే మనము అంటే వీళ్ళేంటి అంత ఈజీగా ఉన్నప్పుడు తెలుసుకోలేదా అని. మనం రక్షణలోకి నడిపించబడిన వారు, మనకందరికీ రక్షణ అంటే ఏంటో తెలుసు. మనం దాని అంటే జాయిన్ ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళమే. కానీ మనము కూడా ఈ దృశ్యమైన వాటి మీదే మన మనసుని చాలాసార్లు నిలుపుతూ ఉంటాం. రక్షణ తెలిసిన తర్వాత కూడా ఇహలోకంలో ఉండే వాటి మీదే మన దృష్టిని చాలాసార్లు మనైతే పైనున్నమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. అంటే ఇక్కడ మనకి అంటే చాలా అట్రాక్టివ్గా, అంటే అంగీ అంటే లిటరల్గా మనం అంగీని చూస్తున్నామని కాదు, కానీ భూ సంబంధమైన వాటి మీద మన మనసు ఎప్పుడు కూడా మరలిపోతూ ఉంటుంది. రక్షణ అంటే తెలియదు అని కాదు, తెలుసు, మనకి తెలుసు. దాని గురించి మనకి ఒక బాధ్యత కలిగి ఉంది. అందరికీ అనేకులకి చాటాలి, ఈ రక్షణ అనుభవంలోకి అనేకుల్ని తీసుకొని రావాలి. కానీ మనమే బ్రేక్ తీసుకుంటూ ఉంటాం. మనమే ముందుకి సాగకుండా మన దృష్టిని భూ సంబంధమైన వాటి మీద అనేక మార్లు నిలుపుతూ ఉంటాం. భూ సంబంధమైన వాటిని
ఇక్కడ అంటే సాదృశ్యంగా ఒక అంగీనని పెట్టుకుంటే మన దృష్టి కూడా ఈ సైనికులు ఎలాగైతే అంగీ మీద ఉందో మన దృష్టి కూడా అంగీ మీదే ఉంది. మన దృష్టి కూడా భూలోక సంబంధమైన వస్తువుల మీదే ఉంది, కానీ పైన ఉన్న వాటి మీద మన దృష్టి లేదు. మనం కూడా ఈ రక్షణ అనుభవం బట్టి పరలోకంకి వెళ్తాము కాబట్టి పరలోకంకి వెళ్ళాలి అంటే ఏ మాత్రం కూడా దారి తప్పకుండా మనం ముందుకి నడవాలి అన్న బాధ్యతను విస్మరించి నడుస్తూ ఉంటాం మనం. చివరిగా హెబ్రీయులకి రాసిన పత్రిక 6వ అధ్యాయము 4-6 చూద్దాము. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయములో దేవుని కుమారుని మరలా సిలువ వేయుచు. ఒకవేళ ఇది మనకే అప్లికబుల్, మనకి రక్షణ అనుభవం ఉన్న వాళ్ళము, రక్షణ గురించి తెలిసిన వాళ్ళము అయితే దాన్ని విస్మరించి మనము కూడా ఈ భూలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టి మనం దాని వెనకాల పరుగులు పెడుతుంటే క్రీస్తు ప్రభువారిని మరి ఒకసారి సిలువ మీద మనము శిక్ష వేసిన వారం కింద ఇక్కడ ఈ వాక్యం ద్వారా మనకి చెప్పబడి ఉంది. అంటే మనకి ఒక బాధ్యత, మన బాధ్యత ప్రకారం ఏంటంటే రక్షణ అనుభవం లేని వాళ్ళని రక్షణలోకి నడిపించాలి. అది మనకందరికీ దేవుడిచ్చిన ఒక కమిషన్, ఒక బాధ్యతను అప్పగిచ్చారు. ఈ రక్షణ అనుభవంలోకి అనేకులు మనం నడిపించవలసిన వారమై ఉన్నప్పుడు మధ్యలో మనము డిస్ట్రాక్ట్ అయిపోతున్నాము. మనం అయిపోయి భూలోక సంబంధమైన వాటి మీద మనము మనసును పెడుతున్నాము. అలా పెట్టి కానీ ప్రయారిటీ రక్షణకి ఇవ్వకుండా మనం క్రీస్తు ప్రభువబడాలి. ఇది ఒక్కసారి వన్ టైం ఈవెంట్, నేను మారు మనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను కాబట్టి నాకు హెవెన్కి వెళ్ళడానికి వీసా వచ్చేసింది అని అనుకోవడానికి లేదు. అంతము వరకు నమ్మకంగా ఉండాలి. నమ్మకంగా ఉండి మనకున్న బాధ్యతను కూడా అస్సలు విస్మరించకుండా భూలోక సంబంధమైన వాటిని మీద మనసు పెట్టకుండా మనం పరలోకముకు వెళ్ళడానికి మనం ఏమి చేయాలో అలా చేసే వారమై ఉండాలని మనమందరం కోరుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.